శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. హరి ఓం. శక్తి మీడియా భక్తి ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మా నమస్తుమాంజలులు. శక్తి మీడియా భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మాన్ దాత దుగ్గిరాల సత్యనారాయణ శర్మ. మొట్టమొదటగా మేషాది ద్వాదశ రాశులకి ఈ వార ఫలితాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. మొట్టమొదటగా మేషరాశికి వచ్చి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిసి మేషరాశి అవుతుంది. ఈ మేషరాశిలోనే చంద్రుడు ఉన్నాడు. మనశ్చాంచల్య కారకుడు చంద్రుడు. కాబట్టి మానసికమైన ఒత్తిళ్ళు తర్వాత మనసంతా కూడా జాగ్రత్తగా పెట్టుకొని మంచి పనులు చేయగలగాలి. ద్వితీయంలో మేషరాశికి శుక్రుడు ఉన్నాడు. మంచి భోగలాసమైన జీవితాన్ని అందిస్తాడు. ఈ వారం మంచి భోగాన్ని భాగ్యాన్ని అందజేస్తాడు. తెల్లటి బట్టలు, పరిమళ ద్రవ్యాలు వాడటం, ఒక డిగ్నిఫైడ్గా అంటే ఒక ఉన్నతంగా ఉండటం అనేది ఆ శుక్రుడు యొక్క లక్షణం. కాబట్టి ఇత్యాది వివరాలని కూడా శుక్రుడు చేస్తాడు. తృతీయంలో గురుడు ఉన్నాడు. తృతీయంలో గురుడు ఉంటే ఒక మానసిక అశాంతత, జీవితం మీద విరక్తి భావన కలుగుతుంటుంది. కాబట్టి గురుడు కొద్దిగా పరిహారం చేయించుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. అదే చతుర్థంలో బుధుడు, రవి ఈ 2 కలిసి ఉన్నాయి. దీన్ని బుధాదిత్య యోగం అంటారు. మంచి తెలివితేటలు, పెద్దలచే గౌరవింపబడటం, దేవుడు గోడుకెళ్ళటం, తెలివితేటలతో మాట్లాడగలగటం చేస్తారు. మంచిగా చదువు రావటానికి కూడా బాగా ఈ బుధాదిత్య యోగం ఉపయోగపడుతుంది. తర్వాత పంచమంలో కేతువు, కుజుడు ఉన్నారు. ఈ కుజకేతువులు కలిస్తే పిశాచ యోగం అనబడుతుంది. పూర్వకాలంలో మహర్షులందరూ కూడా దీన్నే ప్రామాణికంగా తీసుకొని కేతువు కుజుడు కలిస్తే కుజవత్ కేతువు అంటే కుజుడే ఫలితాలను ఇస్తాడో కేతువు కూడా అదే ఫలితాలను ఇస్తాడు. 2 సర్పగ్రహాలు కాబట్టి వివాహ సంబంధమైన విషయాలు మాట్లాడడానికి పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి అడుగు వేయాలి. దీన్ని పిశాచ యోగం అంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపం తగ్గించుకోవాలి. అదేవిధంగా భాగ్యంలో అంటే 9వ ఇంట్లో రాహువు ఉన్నాడు. కాబట్టి ఏకాదశిలో రాహువు ఉన్నాడు కాబట్టి చాలా విశేషంగా ఉంటుంది. మంచి లాభస్థానంలో ఉన్నటువంటి మంచి లాభాన్ని కలగజేస్తాడు. అదే మేషరాశి వాళ్ళకి ద్వాదశిలో శని ఉన్నాడు. ఈ శని వల్ల ఏలినాడు శని మొన్న ఉగాది పండుగ నుంచి ప్రారంభమైంది. 4 నెలలు అయింది. ఇంకా 2 సంవత్సరాల పైన ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. 12వ ఇంట్లో ఉంటే 2.5 సంవత్సరాలు, 1వ ఇంట్లో ఉంటే 2.5 సంవత్సరాలు, 2వ ఇంట్లో ఉంటే 2.5 సంవత్సరాలు, మొత్తం 7.5 years ఏలినాడు శని. కాబట్టి మేషరాశి వాళ్ళు శని గురించి చాలా జాగ్రత్తగా పాటించే పరిహారాలు చేయించుకుంటే జీవితం సుఖమవుతుంది. తదుపరి